హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో బచ్చలాకు యూజ్ చేసి ఎంతో రుచికరంగా ఉండే ఒక క్విక్ అండ్ ఈజీ ఈవినింగ్ టైం స్నాక్స్ రెసిపీగా పకోడాని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను బచ్చలాకు తీసుకున్నానండి. ఈ బచ్చలాకు అప్రాక్సిమేట్లీ ఒక కట్ట వరకు ఉంటుంది. బచ్చలాకుని శుభ్రంగా క్లీనింగ్ చేసుకుని రఫ్గా పీసెస్ లాగా కటింగ్ చేసుకుని కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకున్న ముక్కలు కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. కొన్ని కరివేపాకు తీసుకుని వాటిని కూడా రఫ్గా పీసెస్ లాగా చేత్తోని తుంచుకుని వేసుకోండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇనీషియల్గా 1 కప్పు శనగపిండి ప్లస్ బియ్యపిండి కలిపింది 1 కప్పు వేసుకోండి. పిండి కలుపుకునేటప్పుడు అవసరానికి తగినట్టు మరికొంచెం పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోండి. అలాగే రఫ్గా చాప్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చేత్తోనే బాగా కలుపుకోండి. ఉల్లిపాయలని గట్టిగా పిండుతూ కలుపుకోవటం వల్ల ఉల్లిపాయల నుంచి రిలీజ్ అయ్యే మాయిశ్చరే మనకి చాలా వరకు ఈ పకోడాలు వేసుకునేటప్పుడు బైండింగ్గా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఈ మిశ్రమం కనుక బాగా డ్రైగా ఉన్నట్లు అనిపిస్తే అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్దిగా చిలకరించుకుంటూ పకోడీలకి పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటామో మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఆ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ వేసేసినట్లయితే ఉల్లిపాయలు సాల్ట్ మనకి 2 కలిపి రబ్ చేసినప్పుడు మాయిశ్చర్ రిలీజ్ అయింది కదా, అది ఈ బయట నుంచి వేసిన వాటర్ 2 కూడా కలిసిపోయి ఎక్సెస్గా అయిపోయి పిండి జారుడుగా అయిపోతుంది. సో వీడియో క్లిప్లో మీరు చూసిన విధంగా కొంచెం చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నాకు కలుపుకునేటప్పుడు ఆకుల క్వాంటిటీ ఎక్కువయ్యి పిండి అనేది బైండింగ్ సరిగా కోట్ అవ్వలేదు. అందుకని నేను అడిషనల్గా ఒక 1/2 కప్ వరకు యాడ్ చేశాను. నా దగ్గర శనగపిండి బియ్యపిండి 2 కలిపిన పిండి ఉందండి. సో నేను అది యూజ్ చేశాను. మీ దగ్గర ఇలా కలిపిన పిండి ఉండకపోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను టోటల్గా 1.5 కప్స్ చూపించాను కదా, 1 కప్పు శనగపిండి 1/2 కప్ బియ్యపిండి వేసుకోండి. పకోడాలు అనేవి పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో రెడీ అయిపోతాయి. సో పిండి అనేది మనకి ఆకులకి అలాగే మనం వేసిన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్కి బాగా పట్టే విధంగా కలుపుకుని రెడీగా చేసుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ జస్ట్ మీడియంగా హీట్ చేయండి. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని కంప్లీట్గా లోలోకి అడ్జస్ట్ చేసుకుని రెడీ చేసి ఉంచుకున్న ఈ బ్యాటర్ నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుని మనం రెగ్యులర్గా పకోడాలు ఆయిల్లో ఎలా అయితే డ్రాప్ చేస్తామో అలా డ్రాప్ చేసేయండి. వన్స్ కడాయిలో ఎన్నైతే సరిపోయినాయో అన్ని వేసేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుని ఈ పకోడాస్ అనేవి అన్ని వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా ఒక జాలీ గరిటె హెల్ప్ పెట్టి డ్రైన్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేయండి. ఎంతో రుచికరంగా ఉండే ఈ మలబార్ స్పినాచ్ అంటే బచ్చలాకుతో ప్రిపేర్ చేసిన పకోడా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. బచ్చలాకు యూజ్ చేసి కంద ఉంటుంది కదా, కందగడ్డ, దాని కాంబినేషన్తో ప్రిపేర్ చేసిన కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఆ రెసిపీ తాలూకా లింక్ పైన ఐకార్డ్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మరికొన్ని క్విక్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్స్ రెసిపీస్ కూడా తాలూకా లింక్స్ కూడా నేను పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో పెడతాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.